హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు: కాకరకాయలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, ఎండుమిర్చి. ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకుంటున్నా. దానికి ఒక 10 ఎండుమిర్చి అయితే పడతాయి. ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలండి. అదే విధంగా ఉల్లిపాయలని, ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే మనం మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా అన్నది గ్రైండ్ అయితే అవుతుంది చిన్నగా కోసుకుంటే. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కల్ని, ఎండుమిర్చిని అండ్ దానికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను గరిపు వాడుతున్నానండి. గరిపు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులోనే కాదు, ఎందులో వాడినా టేస్ట్ అయితే బాగుంటుందండి. సాల్ట్ కూడా వాడుకోవచ్చు. అదే మిక్సీ జార్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్ని కూడా వేసి, ఇక్కడ చూపించిన విధంగా కాకరకాయ ముక్కలను వేసి అందులో కూడా కొంచెం ఉప్పు వేసి, దేనికి దానికి ఉప్పు వేస్తున్నానండి. ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇదిగోండి, చాలా పేస్ట్ కాదు, అలాగని గట్టిగా కాదు. ఇలాగ చూపించిన విధంగా ఇలా పేస్ట్ చేసుకుని అందులో లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ని అంతా ఇలా పిండేయాలండి. గట్టిగా పిండేస్తే మనకి వాటర్ అన్నది పోతుందండి. ఇలా గట్టిగా పిండుకొని మనం ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం ఆడిన కాకరకాయనంతా ఇలా పిండేసి వాటర్ అనేది తీసేయాలండి. ఈ వాటర్ తీయడం వల్ల చేదుదనం అనేది కంప్లీట్గా పోతుందండి. ఇలా మనం ఆడుకునే మిశ్రమాన్ని అంతా ఇలా వరుసగా మొత్తం మిశ్రమాన్ని ఇలా పిండుకుని తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి, అండ్ అలాగే మనం ముందుగా ఆడుకుని పిండుకున్న కాకరకాయ పేస్ట్ అండి. చూడండి, మీకు పొడి పొడిగా ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇంకా మెత్తగా ఆడుకున్నా పర్వాలేదు, కానీ మనకి కాకరకాయ మిశ్రమం పోతుంది కాబట్టి ఇలా పొడి పొడిగా ఆడుకుంటాము. అలాగే ఒక మూకుడు పెట్టుకుని అది కాగిన తర్వాత నూనె వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి కాకరకాయకి, అది బాగా ఏగాలి కాబట్టి. ఇలా నూనె వేసుకుని అది బాగా మరిగేదాకా ఉంచుకోవాలండి. ఆయిల్ అన్నది ఇలాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కాగిన తర్వాత మనం ముందుగా పిండుకుని తయారు చేసుకున్న కాకరకాయ పేస్ట్ ఉంది కదండి, ఈ కాకరకాయ మిశ్రమాన్ని ఆ నూనెలో మనం వరుసగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే చూడండి అక్కడ ఎలా నురుగులు వస్తున్నాయో. ఇలా వస్తే నూనె అన్నది బాగా కాగినట్టు అనమాట. సో స్మెల్ కూడా వస్తుందండి మనకి ఇలా వేగుతున్నప్పుడు దాన్ని అలాగా మనం తిప్పుతూ ఉండాలి. ఏదో గరిటితోటో అట్లా కడితోటో మన ఇష్టం, అది మన దగ్గర ఏముందో దాంతో ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలాగ కాకరకాయని ఇలాగ చూడండి, కొంచెం ఆయిల్ వేసాను కానీ ఆయిల్ అంతా ఇంకిపోయింది. ఇలా తిప్పుతూ ఉండాలి. మనం ఇలా తిప్పడం మానేసాం అనుకోండి, చూడండి అట్లా కట్టుతుంది. ఈ అట్లా కట్టిన దాన్ని కూడా మనం స్మాష్ చేసేసి ఇలా కలుపుతూనే ఉండాలండి ఏగేదాకా. ఇదైతే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది, 1/2 అవర్ పైనే పడుతుందండి. మనం సిమ్లోనే ఎంచుతూనే అది బాగా ఏగుద్ది. కొంచెం ఆయిల్ తక్కువైందండి, అందుకే నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. చూడండి అది కలర్ మారింది చూడండి. సో ఇలాగ కలర్ కొంచెం మారేదాకా, ఏగింది అనుకునేదాకా మనం ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇలా ఏగిన తర్వాత అంటే సగం ఏగిన తర్వాత మనం ముందుగా ఆడుకుని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది వేసేయాలి. కాకరకాయ మిశ్రమం సగం ఏగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ మిశ్రమం అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇది రెండు కలిపి మిక్స్ చేయాలి. చూడండి ఇలాగ పైకి కిందకి కలుపుతూ మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేసే పద్ధతిలో కూడా కూర అనేది టేస్ట్ వస్తుందంటండి. సో ఆ పద్ధతి అయితే నాకు ఇంకా తెలియదు, కానీ నేర్చుకుంటాను మీకు చూపించడానికైనా. ఇదిగోండి అది కూడా ఇలా అట్టకడుతుంది. సో మనం అట్టకట్టకుండా ఉండాలంటే దగ్గరే ఉండి సిమ్లోనే పెట్టుకుని దాన్ని కలుపుతూ ఉండాలండి. టైం అయితే ఎక్కువ పడుతుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. ఒక్కసారి చేస్తేనండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా వచ్చేదాకా మాడకుండా సిమ్లోనే వేయించుకుని మనం కాకరకాయ కారాన్ని ఇలా చేసుకోవాలండి. దీనికి తడి తగలకుండా చూసుకోండి. అండ్ ఇది అయితే ఒక 10 days వరకు ఉంటుందండి నిల్వ. మనం స్టోరేజ్ చేసుకునే బట్టి ఉంటుందండి. ఏదైనా తడి తగిలినా అదైతే పోతుందండి. సో కాకరకాయ కారం రెడీ అండి. చూడండి కొంచెం చల్లారైన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో కాకరకాయ కారం రెడీ అండి. ఇప్పుడు వరకు నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ నాకు సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు కనిపించాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.